నంద్యాల జిల్లా గోస్పాడు మండలం కానాడపల్లి గ్రామంలో అన్నపూర్ణ పొదుపు లీడర్ నాగేశ్వరమ్మ చేతివాటం ప్రదర్శించింది. పొదుపు గ్రూపు సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి ₹1,00,000 గ్రూప్ లీడర్ నాగేశ్వరమ్మ కాజేసింది. గ్రూపు సభ్యులు బ్యాంకులో ఆరా తీయగా విషయం బయటపడింది. ఆమె తీరుపై గ్రూప్ సభ్యులు మండిపడుతున్నారు. అన్నపూర్ణ పొదుపు గ్రూప్ లీడర్ నాగేశ్వరమ్మపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 12 ఏళ్ళైంది ఆగిపోయి. ఈ ఫస్ట్ లీడరు నాగేశ్వరమ్మ పోయి బ్యాంక్‌కి కాడికి పోయి 8వ నెల 8వ తారీఖు 2024 తెచ్చుకుంది ₹1,00,000. అందరి సంతకాలల్లా పెట్టి దొంగ సంతకాలు పెట్టి తీసుకుంది. మాకేం చెప్పలే. ₹1,00,000. దొంగ సంతకాలు చేసి ₹1,00,000 వాళ్ళే తీసుకొని వాడు. మాది గోస్పాడు మండలం కనాలపల్లి గ్రామం. మాది అన్నపూర్ణ పొదుపులచ్చి గ్రూపులో మా అమ్మ మా మరదలు కూడా ఉన్నారు. మా మరదలు సెకండ్ లీడర్గా పనిచేస్తుంది. ఈ గ్రూప్ది అప్పుడప్పుడు నేను కొద్ది లెక్కలు చూడమని చూస్తున్నాను. 20 ఏళ్ళ నుంచి గ్రూప్ నడుపుతున్నాను. కానీ 12 సంవత్సరాల కిందట ఒకటి పెండింగ్ పడి చెప్పి పొదుపు నిలబడిపోయింది. అప్పటి నుంచి పొదుపు కట్టడం లేదు. 12 సంవత్సరాల నుంచి పొదుపు నిలబడి దాన్ని క్యాన్సిల్ చేసినారు. క్యాన్సిల్ చేసిన తర్వాత దాన్ని డాక్రా బ్యాంక్ లోన్ తీసుకొచ్చుకున్నారు. బ్యాంక్ లోన్ తీసుకోవడం వలన అది కంతులు కట్టకుండా చాలా రోజులు పెండింగ్ పడింది. పడితే దానిలో పొదుపు డబ్బులు 70,000 ఉండే దాన్ని కొన్ని కట్ చేసి దాని కంతులకు వేసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు ఈ అంత కంతులు క్లోజ్ చేపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వేసిన డబ్బులు దాంట్లో ₹1,00,000, తర్వాత పొదుపు డబ్బులు 25,000 ఉన్నాయి. మొత్తం ₹1,25,000 గాను మొదటి లీడరు జి నాగేశ్వరమ్మ అనే ఆమె పోయి ఫోర్జరీ సంతకాలు చేసి మొత్తం అందరి గ్రూప్ సభ్యులు కానీ సెకండ్ లీడర్ కానీ ఎవరికి తెలియకుండా, తర్వాత ఐక్య సంఘం అవతల సంఘము ఐక్య సంఘం రెండవది ఉంది. దాని విఏఓ చిన్న అనే తోడు ఈ ఫస్ట్ లీడరు జి నాగేశ్వరమ్మ ఇద్దరు కలిసిపోయి బ్యాంకుకి పోయి అది బ్యాంకులు కూడా వాళ్ళకు కూడా తెలియకుండా మేనేజరు లేని రోజు ఫీల్డ్ ఆఫీసర్తో మాట్లాడుకొని డబ్బులు తెచ్చుకోవడం జరిగింది. అదే రోజు కూడా 8వ నెల 8వ తేదీ 2024లో అదే రోజు